శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర. ఆకాశరాజు మరణంతో తొండమానునకు వసుధాముడికి రాజ్యము గూర్చి కలహము ఏర్పడింది. అన్న అయిన ఆకాశరాజు చనిపోయినాడు గనుక రాజ్యానికి పాలకుడుగా నేనే అవుతానని తొండమానుడు తండ్రి అయిన ఆకాశరాజు చనిపోయిన కారణంగా కుమారుడనైన నేనే రాజ్యపాలన కూడా వలసి ఉన్నదని వసుధాముడు వాదించుకోసాగారు. చివరకు యుద్ధానికి తయారయ్యారు. ముందుగా వారిద్దరూ అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళి తమ వైపు సహాయం చేయవలసినదిగా శ్రీనివాసుని అభ్యర్థించారు. ఆయనకు ఇద్దరు దగ్గర బంధువులే కదా ఆలోచించాడు శ్రీనివాసుడు. తొండమానునకు తన శంఖచక్రాలను సహాయముగా ఇచ్చాడు. తాను మాత్రం బావమరిది అయిన వసుధాముని వైపున సమరం చేయడానికి నిశ్చయించుకున్నాడు. యుద్ధరంగం సిద్ధమైనది. పోరు జోరుగా సాగింది. ఇరువైపులా సైన్యములోని వారు చాలామంది మరణించారు. కొన్ని వందల మంది క్షతగాత్రులయ్యారు. ఆ సమయంలో తొండమానుడు శ్రీనివాసుడు ఘోర యుద్ధం చేయసాగారు. తొండమానుడు ఒక తీవ్ర బాణము శ్రీనివాసుని హృదయంపై వేసినాడు. దానితో శ్రీనివాసుడు మూర్ఛపోయినాడు. ఈ వార్త పద్మావతికి తెలిసి రోదిస్తూ యుద్ధరంగానికి వచ్చి మూర్ఛలోనున్న తన భర్తకు ఉపచారాలు చేసినది. శ్రీనివాసుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. అప్పుడు పద్మావతి, ప్రాణప్రియ, ఈ యుద్ధంలో ఒకరు పినతండ్రి, మరొకరు తమ్ముడు. వారిలో ఎవరు ఓడిపోయినా నేను చూడలేను. స్వామి, దయచేసి మీ చాకచక్యమును ఉపయోగించి వారిద్దరకు రాజీ చేయండి అని వేడుకున్నది. అప్పుడు శ్రీనివాసుడు తొండమానుని వసుధాముని పిలిచి యుద్ధము కన్నా రాజీ పడటమే ఉభయతారకముగా ఉంటుందని బోధించాడు. వారిరువురకు శ్రీనివాసును అనిన చాలా గౌరవము కనుక ఒప్పుకున్నారు. శ్రీనివాసుడు రాజ్యాన్ని వారిద్దరకు చెరిసగముగా చేసి పంచి ఇచ్చాడు. వారు ఒప్పుకున్నారు. ఆడబిడ్డకు ఆధారముగా వారిరువురు తమ రాజ్యములలో 32 గ్రామములు భరణముగా ఇచ్చివేశారు. పిదప శ్రీనివాసుడు పద్మావతి అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళిపోయారు. శ్రీనివాసుడు తొండమానునకు వసుధామునకు రాజీ కుదిర్చిన వెనుక వారు చక్కగా రాజ్యపాలనము చేసుకొనుచుండిరి. అక్కడ అగస్త్య మహాముని ఆశ్రమంలో శ్రీనివాసుడు పద్మావతి హాయిగా కాలక్షేపము చేయుచుండిరి. ఇహపరదాయక గోవింద, ఇభరాజరక్షక గోవింద, పరమదయాలో గోవింద,
పద్మనాభ హరి గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమః శివాయ.